నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. డిసెంబర్ 1, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? నవంబర్ నెలలో కన్నా ఈ నెల చాలా బాగుంటుందా అనే ఉత్సాహం ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. అలాగే ఈ మాసం కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళకి ఉండబోతోంది. అయితే మరి ఈ మాసంలో మనకి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, ప్రభావాలు, సూచనలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చిక రాశిలోను, చంద్రుడు కర్కాటకంలోను, కుజుడు మిథునంలోను, బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలోను, శుక్రుడు ధనస్సులోను, శని భగవానుడు కుంభరాశిలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ యొక్క సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే దాంట్లో ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే ఈరోజు ధైర్యము, ఉత్సాహము గతంలో కన్నా చాలా చక్కగా మెరుగ్గా ఉండబోతోంది. వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మిత్రులతో కొత్త ప్రణాళికలకు చేసుకోవటానికి, అవి సాకారం అవ్వడానికి ఈ రోజు అత్యంత అద్భుతంగా ఉండబోతోంది. కుటుంబంలో ఆనందకరమైన వార్త వింటారు. ఆర్థికంగా చాలా లాభదాయకమైన రోజు. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీకు చాలా కోపం ఎక్కువ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసుకోండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. పరిహారంగా హనుమంతుడి ఆలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట నువ్వుల దీపాన్ని కనుక వెలిగించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీ యొక్క అదృష్ట శాతం 88 గాను, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే నెంబర్ 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావంతో మీలోను మీ చుట్టుపక్కల మీ మీద ఆకర్షణ పెరిగే అవకాశం కనబడుతోంది. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతులు సాధించేందుకు అవకాశం ఎక్కువ ఉంది. ఆరోగ్యం మాత్రము కొంత జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. అనారోగ్య సూచనలు స్వల్పంగా కనిపిస్తున్నాయి. సూచన అయితే ఏంటంటే కనుక పనుల్లో మీరు ధైర్యంగా ముందుకు సాగండి. ఎటువంటి సంకోచము పెట్టుకునే ప్రయత్నం చేయకండి. కానీ అలసట నుంచి కొద్దిగా విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఓవర్ ఎక్సైట్మెంట్ అయ్యడం కానీ, ఎక్కువగా కష్టపడడం కానీ ఇలాంటివి ఈ రోజు అయితే చెయ్యకండి. అయితే పరిహారంగా అమ్మవారికి తెల్లని పుష్పాలతో పూజ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 83, కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే నెంబరు 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కుజుడు మీ రాశిలోనే ఉన్నందువల్ల శక్తి, ఉత్సాహము, ధైర్యము ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త పనులు మొదలు పెట్టడానికి కానీ, కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి కానీ, లేదా కొత్తగా మీరు ఏ ప్రాజెక్టులు తీసుకోవాలన్నా, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఏ పని చేయాలన్నా ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. అయితే వ్యాపారంలో లాభాలు వస్తాయి. విద్యార్థులకు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. తర్వాత ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. కుటుంబంలో చాలా చక్కని వాతావరణం ఏర్పడబోతోంది. అయితే సూచన ఏంటంటే కనుక మాటల్లో జాగ్రత్తగా ఉండడము, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోకపోవడము, అంటే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడము, ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడము ఇలాంటివి ఈ రోజు అస్సలు చేయకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, లేదా వినడం కానీ ఒకసారి చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీ యొక్క అదృష్ట శాతము 86, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే నెంబరు 5, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మీలో భావోద్వేగాలు ఎక్కువ అయ్యేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. శుభకార్యాలకు సంబంధించి కానీ, శుభ వర్తమానాలు అందుకోవడం కానీ, దానికి సంబంధించిన ధనము ఏర్పాటవ్వడం కానీ ఇలాంటివన్నీ జరిగేందుకు శుభ సూచనలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మికం వైపు మనసు మళ్లేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. దాన ధర్మాలు చేసుకోవడానికి ఈ రోజు మీ మనసు ఉత్సాహపడుతుంది. అలాంటిది ఏదైనా ఉంటే కనుక తక్షణమే చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ సూచన ఏంటంటే కనుక చిన్న చిన్న విషయాలకి మీరున్న ప్రాంతంలో ఓవర్ రియాక్ట్ అవ్వద్దు, ఆవేశపడద్దు, మాటను తూలనాడే ప్రయత్నం చేసుకోకండి. అంటే గబుక్కన మాట విసిరేయడం కానీ, లేదా ఎవరినైనా అనేయడం కానీ, లేదంటే ఇతరులతో వాదనకు దిగడం కానీ, మీకు సంబంధం లేని విషయాల్లో ఇలాంటివన్నిటినీ కొంత ఈరోజు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత పరిహారం ఏంటంటే సోమవారం రోజు శివుడికి పాలతో మీ చేత్తో మీరు అభిషేకం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కుదరదు అని అనుకున్నప్పుడు దేవాలయంలో మీ పేరిట పాలతో అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. మీ యొక్క అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగు వెండి లేదా తెలుపు రంగు, కలిసి వచ్చే నెంబర్ 2, కలిసి వచ్చే వారము సోమవారము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.